హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ మేము కలెక్ట్ చేసిన కాయిన్స్ అండ్ నోట్స్. సో కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ కానీ స్టడీ ఆఫ్ కాయిన్స్ని మనము నిమిస్మాటిక్స్ అంటాము. సో అదే తెలుగులో అయితే నాణేల శాస్త్రం అంటాము. సో ఇక్కడ నేను కలెక్ట్ చేసిన కాయిన్స్ అన్నీ కూడా మీకు స్లోలీ వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే ఏంటంటే ఇప్పుడు మనకున్న కరెన్సీ వచ్చేసి రూపీస్లో ఉంది. సో గతంలో 15-20 ఇయర్స్ బ్యాక్ మనకు పైస్లో ఉండేది. సో గతంలో మనకు పైస్ రూపంలో ఉండేది. సో ఇది వచ్చేసి 5 పైసాకు సంబంధించిన కాయిన్ ఫ్రంట్. సో అదే కాయిన్ మనకు వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు. ఇది 1991 సంబంధించిన కాయిన్. ఆ తర్వాత మనకు కింద కూడా 5 పైసాకు సంబంధించి ఇంకొక కాయిన్ వచ్చేసి 1992. ఇది వచ్చేసి 1993. అదేవిధంగా ఇది 10 పైసాకు సంబంధించిన కాయిన్. ఇది 1970 సంబంధించిన కాయిన్. సో దాని ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇది 10 పైసాకు సంబంధించిన కాయిన్. ఇది 1988కి సంబంధించిన కాయిన్. ఈ కింద వచ్చేసి మీకు 20 పైసాకు సంబంధించిన కాయిన్. ఇది 1994 సంబంధించిన. సో 20 పైసాకు సంబంధించిన కాయిన్ ఒక ఫ్రంట్ వ్యూ ఇది. సో ఇది వచ్చేసి 25 పైస్కి సంబంధించింది. ఇది పైన కనిపిస్తున్నదేమో మీకు హెడ్, కిందనే వచ్చేసి టెయిల్. తర్వాత ఇది వచ్చేసి 93కి సంబంధించిన కాయిన్. ఆ తర్వాత కూడా ఇంకొక 25 పైస్ సంబంధించిన కాయిన్ కూడా 94 సంబంధించిన ఇయర్ది ఉంది. తర్వాత 99ది కూడా ఒక కాయిన్ ఉంది. ఈ కాయిన్ వచ్చేసి 50 పైసా. ఇది కొంచెం క్లారిటీగా లేదు మనకు. దాని బ్యాక్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. సో ఇందులో మీకు క్లియర్గా వ్యూ ఉంది. మీకు కొంచెం 50 పైసాకు సంబంధించింది. ఇది 2002 వరకు కూడా మనకు వాడుకలోనే ఉంది. మనకు 1 రూపీకి సంబంధించిన కాయిన్. ఓకే, ఈ కాయిన్ వచ్చేసి 1 రూపీకి సంబంధించిన కాయిన్. ఇది స్టిల్ ఇంకా కరెన్సీ వాడుకలోనే ఉంది. సో దీని బ్యాక్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇది 2000 ఇయర్కి సంబంధించిన కాయిన్. ఇది వచ్చేసి మనకు 1 రూపీ కాయిన్. ఇది 2005లో మనకు రిలీజ్ అయింది. సో దీని బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మీకు. ఇది వచ్చి మనకు 2 రూపీస్ కాయిన్. ఇది 2002లో మనకు రిలీజ్ అయింది. తర్వాత దీన్ని ఫ్రంట్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి 5 రూపీస్ కాయిన్. ఫ్రంట్ ఈ విధంగా ఉంది. తర్వాత బ్యాక్ వచ్చేసి దుర్గామాత ఐడియల్ ఉంది. సో ఇది డ్యూరింగ్ దసరా రిలీజ్ చేశారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. తర్వాత ఇది కూడా ఒక 5 రూపీస్ కాయిన్. ఇది 2008 ఇయర్కి సంబంధించిన కాయిన్. సో దీని బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో గతంలో మనకు కాపర్ కాయిన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్నీ కూడా స్టీల్ కాయిన్స్ ఉన్నాయి. ఇది కూడా ఇంకొక రకమైన 5 రూపీస్ కాయిన్. సో ఇది 2010కి సంబంధించిన కాయిన్. ఇది లేటెస్ట్ 10 రూపీస్ కాయిన్. సో దీని బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది 2018కి సంబంధించిన కాయిన్. సో ఈ కాయిన్ వచ్చేసి 20 రూపీస్ సంబంధించిన కాయిన్. ఫ్రంట్ ఇలా ఉంటుంది. సో ఇది 20 రూపీస్ బ్యాక్ సైడ్. సో ఇదేంటంటే మనకు 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 75 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కింద ఈ కాయిన్ను లాంచ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ప్రస్తుతానికి 2023కి సంబంధించిన కాయిన్. సో ఈ కాయిన్ వచ్చేసి అరబ్ కంట్రీస్కి సంబంధించిన కాయిన్. డిస్ప్లేలో కూడా మీ అందరికీ స్టేట్ ఆఫ్ బహ్రెయిన్ అని చెప్పేసి ఒక కనిపిస్తుంది. సో ఇది ఫ్రంట్ కాయిన్ ఒక ఫ్రంట్ అండి. సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళ కరెన్సీలో అది 100 రూపీస్ అన్నట్టు మనకు. సో ఇది వచ్చేసి 10 రూపీస్ కాయిన్ అండి. ఇది సింగపూర్కి సంబంధించిన కాయిన్. సో అక్కడ ఏమంటారంటే 10 సెంట్స్ అంటారు. సో దాని బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు డిస్ప్లేలో కూడా సింగపూర్ అని చెప్పేసి క్లియర్గా రాయడం జరిగింది. ఇది వచ్చేసి 1 రూపీ నోట్ సంబంధించింది. సో ఇది 1 రూపీ నోట్ బ్యాక్ మనకు. సో గతంలో ఇది వాడుకలో ఉండేది, ప్రస్తుతానికి మాత్రం వాడుకలో లేదు. ఇది 1972కి సంబంధించిన నోట్. సో ఇంకొక 1 రూపీ నోట్ అండి.
ఈ 1 రూపీ నోట్ యొక్క ఫ్రంట్ ఇలా ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఈ నోట్ వచ్చేసి 1988కి సంబంధించిన నోట్ ఇది. ఇది వచ్చేసి 2 రూపీస్ సంబంధించిన నోట్ ఇది. దాని ఫ్రంట్ ఇలా ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా 5 రూపీస్ నోట్కి సంబంధించినది. సో ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ ఇలా ఒక రైతు ట్రాక్టర్ నడుపుతున్నట్టు ఉంటుంది. సో ఇది దాని తర్వాత రిలీజ్ అయిన 5 రూపీస్ నోటు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మనకు అశోక అంబ్లెమ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు మహాత్మా గాంధీ ఇమేజ్ ఉంటుంది. బ్యాక్ అయితే 2 నోట్లకు కూడా ఒకటే విధంగా రైతు తన పొలాన్ని దున్నుతున్నట్టు ట్రాక్టర్ మీద ఉంటుంది. సో ఇది ఒక 10 రూపీకి సంబంధించిన నోట్ ఇది. దాని ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది మనకు, అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకు నేషనల్ బర్డ్ పికాక్, తర్వాత హార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, తర్వాత డీర్ కూడా ఉంది. ఇది కూడా ఇంకొక 10 రూపీస్ నోట్. ఈ ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా 10 రూపీస్ సంబంధించిన ఇంకొక నోటు. ఇది ఇంతకుముందు చూపించిన నోటు కంటే పాత నోటు. ఇవి ప్రస్తుతానికి వాడుకలో ఉన్న 10 రూపీస్ నోట్ అండి. దాని వెనుక భాగం ఈ విధంగా ఉంటుంది. ఇందులో స్వచ్ఛ భారత్ లోగో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎన్ని నోట్స్ మనం చూసాం కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆన్గోయింగ్ రన్నింగ్ ఉన్న నోట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇయర్ ఆఫ్ ప్రింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ గతంలో ఏవైతే నోట్స్ ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా మనకు ఎప్పుడు ప్రింట్ అయ్యాయి అన్నది మాత్రం ఎక్కడ కూడా లేదు. సో ఇదొకటి గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మీరు రెగ్యులర్గా వాడే నోట్స్లో కూడా ప్రతి నోట్లో కూడా ఖచ్చితంగా ఇయర్ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇది వచ్చేసి పాత 20 రూపీస్ నోట్ అండి. ఇది కొంత పెద్ద సైజు ఉంటుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఏవైతే మనకు 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ అన్ని నోట్స్ కూడా సైజ్ తగ్గేయడం జరిగింది. గతంలో ఉన్న నోట్స్ చాలా పెద్దగా ఉండేవి. ప్రస్తుతానికి ఉన్న నోట్స్ అన్నీ కూడా చిన్నగా మారిపోయినాయి. సో ఇది వచ్చేసి 20 రూపీస్ నోట్. ఎప్పుడు ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ 20 రూపీస్ నోట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఈ 20 రూపీస్ నోట్ వెనుక ఎల్లోరా కేవ్స్కి సంబంధించిన ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పాత 50 రూపీస్ నోట్ అండి. ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఏదైతే మనకు పార్లమెంట్ హౌస్ ఉందో అది పాత బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ ఒక ఇమేజ్ ఈ నోట్కి ఇవ్వడం జరిగింది. ఇది కూడా 50 రూపీస్ సంబంధించిన నోటు. ఇది ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది మనకు. సో బ్యాక్ ఈ విధంగా మనకు హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఒక ఇమేజ్ ఉండడం జరుగుతుంది. సో ఇంకొకటి మీరు గమనిస్తే ఏంటంటే మనకు ఏవైతే లాస్ట్ పాత 50 రూపీస్ కానీ 100 రూపీస్ నోట్ సంబంధించి ఒక సిల్వర్ సంబంధించిన స్ట్రిప్ ఉండేది. ప్రస్తుతానికి ఉన్న నోట్స్లో ఇది రావడం లేదు. సో గతంలో ఇట్లా ప్రతి స్ట్రిప్ మీద నోటు మీద కూడా ఈ విధంగా సిల్వర్ స్ట్రిప్ ఉండేది. సో దీన్ని చూసుకొని మనం అది ఒరిజినల్ ఆ ఫేక్ అని చెప్పి కనుక్కునే వాళ్ళం. ఇది కూడా ఒక 100 రూపీస్ నోట్ సంబంధించిన ఫ్రంట్ వ్యూ అండి. సో దీని బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో అక్కడ కూలీలంతా కూడా వరి నాట్లు వేస్తున్నట్టు, పక్కన ఒక రైతు కూడా ట్రాక్టర్తో వ్యవసాయం అగ్రికల్చర్ సంబంధించినవి, తర్వాత దీంట్లో డ్యామ్, తర్వాత ఎలక్ట్రిసిటీ సంబంధించి పవర్ జనరేషన్ ఇవన్నీ కూడా కలగలిపి ఈ నోట్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇది 100 రూపీస్ సంబంధించిన నోట్. తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పిన విధంగా సిల్వర్ స్ట్రిప్ లేదంటే ఇలా గ్రీన్ కలర్ స్ట్రిప్ కానీ పాత నోట్స్కి ఉండేది.
దీన్ని బట్టి మనము అది ఒరిజినల్ నోటా లేకపోతే ఫేక్ నోటా అని ఈజీగా తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చే నోట్స్కి ఏవైతే కొత్త నోట్స్ వస్తున్నాయో వాటికి ఇలాంటి స్ట్రిప్స్ ఏవి కూడా లేవు. సో ఇది వచ్చేసి 100 రూపీస్ నోట్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏవైతే నేను ఇంతకుముందు అన్నానో అది కరెక్ట్ చేసుకోండి. సో ఏవైతే పాత నోట్స్ ఉన్నాయో వాటికి స్ట్రిప్స్ లేవు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి నోట్స్కి కూడా స్ట్రిప్స్ వస్తున్నాయి. అది కొన్ని వాటికి వచ్చేసి మనకు సిల్వర్ స్ట్రిప్స్ రావడం జరిగింది, కొన్నిటికి మనకు గ్రీన్ స్ట్రిప్ రావడం జరిగింది. మీరు పాత నోట్స్ చూసుకుంటే పాత 1 రూపీ కానీ 2 రూపీ కానీ 50 రూపీ కానీ 100 రూపీ కానీ ఎక్కడ కూడా మీకు స్ట్రిప్ అనేది ఉండదు. సో ఇప్పుడు వచ్చే న్యూ నోట్స్ అన్నిటికీ కూడా ఆ స్ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి మనకు వాడుకలో ఉన్న 500 రూపీస్ నోట్ అండి. సో దీని మీద కూడా మనకు రెడ్ ఫోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న కరెన్సీ అన్ని నోట్లకు కూడా స్వచ్ఛ భారత్ లోగో మ్యాండేటరీగా చేయడం జరిగింది. ఇది ఎర్రకోటకు సంబంధించిన ఇమేజ్ అండి. ఇది 2000 రూపీస్కి సంబంధించిన నోట్ అండి, 2000 నోటు. ఈ ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రస్తుతానికి ఇది 2000 నోట్ అన్నది వ్యాలిడిటీలో లేదండి, ఇది స్టాప్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మనకు హైయెస్ట్ కరెన్సీ వచ్చేసి 500 రూపీసే. యాక్చువల్గా గతంలో ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా మనకు 2000 నోటు వర్కింగ్లోనే ఉండేది. ప్రస్తుతానికి 2000 నోట్ బ్యాన్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ కూడా వాడుకలో సర్క్యులేషన్లో ఎక్కడ కూడా లేదు. సో ఇది మేము సేకరించి భద్రంగా పెట్టుకున్నాం కాబట్టి మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ 2000 నోట్ మీరు క్లియర్గా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ శాటిలైట్ సంబంధించిన ఇమేజ్ ఉందండి. ఇది మంగళయాన్ సంబంధించిన శాటిలైట్ పంపించడం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాని గుర్తుగా ఈ నోటుపై అది ముద్రించడం జరిగింది.